మీకు తెలుసా, ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 6,000 రూపాయలు వరకు ప్రభుత్వం జమ చేస్తున్న ఒక పథకం ఉంది. కానీ ఒక పెద్ద ప్రశ్న ఉంది. కొంతమందికి ఈ డబ్బు రెగ్యులర్గా వస్తోంది, మరికొంతమందికి మాత్రం ఎప్పుడూ రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? నిజంగా ఈ పథకం ఎవరికి వస్తుంది, ఎవరు అర్హులు కాదు? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం లక్ష్యం ఏమిటంటే చిన్న మరియు మధ్యతరగతి రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అంటే ప్రతి విడతలో 2,000 రూపాయలు. సంవత్సరానికి 3 సార్లు డబ్బు నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ పథకం అందరికీ వస్తుందా? జవాబు కాదు. కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి. ఈ పథకం ప్రధానంగా భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ పేరుపై వ్యవసాయ భూమి ఉండాలి. ఆ భూమి వివరాలు రెవెన్యూ రికార్డ్స్లో నమోదు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పథకానికి అర్హులవుతారు. సాధారణంగా ఈ పథకం డబ్బు ఎక్కువగా వచ్చేవారు చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, తక్కువ భూమి ఉన్న రైతులు. ఇవాళ దేశంలో లక్షలాది రైతుల ఈ పథకం ద్వారా డబ్బు పొందుతున్నారు. ఈ పథకం డబ్బు రెగ్యులర్గా రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 1, మీ ఈకేవైసీ పూర్తి చేయాలి. 2, ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. 3, భూమి వివరాలు సరైనవిగా ఉండాలి. 4, మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. ఇవి సరిగా ఉంటే డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, కొంతమందికి ఈ పథకం అసలు వర్తించదు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, పెద్ద భూములు కలిగిన కొన్ని కేటగిరీలు, కొంతమంది ప్రొఫెషనల్ వర్గాలు, భూమి తమ పేరుపై లేనివారు. ఈ వర్గాలకు సాధారణంగా ఈ పథకం డబ్బు రాదు. ఇప్పుడు సాధారణంగా ఈ పథకం డబ్బు ఎక్కువగా వచ్చేవారు చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, తక్కువ భూమి ఉన్న రైతులు. ఇవాళ దేశంలో లక్షలాది రైతుల ఈ పథకం ద్వారా డబ్బు పొందుతున్నారు. మీకు ఈ పథకం డబ్బు వస్తుందా లేదా తెలుసుకోవడానికి చాలా సింపుల్ మార్గం ఉంది. మీరు అధికారిక వెబ్సైట్లో మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు. అక్కడ మీరు డబ్బు వచ్చింది లేదా పెండింగ్లో ఉందా, తిరస్కరించబడిందా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. చాలామంది రైతులు ఒక ప్రశ్న అడుగుతారు, మాకు మొదట డబ్బు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావటం లేదు? దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ బ్యాంకు లింక్ లేకపోవడం, భూమి రికార్డ్స్లో సమస్యలు, బ్యాంక్ ఖాతా యాక్టివ్ లేకపోవడం. ఇలాంటి కారణాల వల్ల డబ్బు ఆగిపోవచ్చు. ప్రతి రైతు ఈ పథకం గురించి తెలుసుకోవాలి. మీకు అర్హత ఉంటే తప్పకుండా నమోదు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ డబ్బు ఎవరి ఉపకారం కాదు, ఇది రైతులకు ఇచ్చే గౌరవము. ఇది మీ హక్కు. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.